సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా. మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది. అలాంటి వినోదాన్ని కాస్ట్లీమైన్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలామంది విజ్ఞప్తి చేస్తారు, కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మాలటోళ్ళందరూ విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోలుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ని రీకాల్కులేట్ చేసుకోవడం కోసం పెంచుతున్నాం అంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసుప్పులు చేస్తారు? ఏమైపోతాడు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుశ సూపర్ డూపర్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూగా ఆడింది. పళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు. లవ్ కుశ, టేక్ హిందీ, మొగలాయ్ ఆజం, షోలే. మొగలాయ్ ఆజం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. బోలెని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లను పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ. టేక్ షోలే, జీపీ సిప్ గారి సినిమా ది గ్రేటెస్ట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని జీపీ సిప్ గారు అడగలా. ట్రక్కులో లాభాలు వచ్చాయి, సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యూ కమ్ టు ఇంగ్లీష్, దెర్ ఇస్ బెనహార్, దెర్ ఇస్ 10 commandments. సిసిల్ బి డిమిల్ చేసిన 10 commandments కానీ, బెనహార్లు కానీ, టాటా నెక్స్ట్ హీరో బోల్డెన్ కోట్లు ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా.